జై ఇలాంటి కల్వకుర్తి మార్కెట్ యార్డు అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో శ్రీమతి వామిల ఉమా మహిళా సంజయ్ గారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు పెద్దలు నారాయణ రెడ్డి గారు, కసిరెడ్డి బ్రిలియంట్ నారాయణ రెడ్డి గారు, అట్లాగే మరో యువ శాసనసభ్యులు నాగర్కల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అట్లాగే బాలాసింగ్ గారు, అట్లాగే వైస్ చైర్మన్ పండితురావు గారు, ఆనంద్ కుమార్ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు మండల పార్టీ ప్రెసిడెంట్, అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారు పార్టీ. పదవులు వస్తాయి, ఆ సీటు వల్ల మనకు గౌరవం కాదు, మన వల్ల సీటుకు గౌరవం తీసుకొచ్చినప్పుడు మనం సక్సెస్ అయినట్టు లెక్క. మరి ముఖ్యంగా ఈనాటి మార్కెట్ కమిటీ ప్రతినిధులకు, చైర్మన్ కు, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ కు మీ అందరికీ నా సూచన, వీరు ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండో కరీంనగర్ జిల్లా పోయి ముల్కనూరు సొసైటీ, ముల్కనూరు మార్కెట్ కమిటీ సొసైటీను సందర్శించి నుండి తెలుసుకుంటున్నాను. ఎందుకు చెప్తానంటే నేను స్వయంగా చూసిన, నేను మంత్రి గారు ఆనాడు వారి పేరు నాకు కరెక్ట్ అశ్వత్థామ రెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, కరెక్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు స్థాపించినప్పుడు ఆ సొసైటీ ఏ స్థాయిలో పనిచేస్తామంటే నిజంగా అభినందించాలా ఆ యొక్క విశ్వనాథ్ రెడ్డి గారిని. ఆ తదనంతరటువంటి వారి కుమారులు ఉన్నది శాసనసభ్యులు రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల విషయమైనా, వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులకు అవసరమైన ఆ పైన అవసరమైన మందులు పెస్టిసైడ్స్ గురించి అయినా, ఆ రైతు కుటుంబంలో చదువుకున్నటువంటి విద్యార్థికి ఫీజు కట్టాలన్నా, ఆ కుటుంబంలో రైతు కుటుంబంలో సభ్యుల గారి కుటుంబంలో బిడ్డ పెళ్ళైతే డబ్బులు అవసరమైన, ఆ కుటుంబాల్లో ఏ కుటుంబమైనా అనివార్య కాళ్ళ వాళ్ళకి చనిపోతే దహన సంస్కారాలకు అవసరం ఖర్చు అయినా ఈ మొత్తాన్ని కూడా ఆ సొసైటీ భరిస్తూ ఆ సొసైటీ అందరినీ కూడా ఈ సమస్యని పరిష్కారం చేస్తావు. అంటే ఎంత గొప్ప విషయం అంటే ప్రభుత్వాలు చేయలేని పని. ఒక సంఘటిత సొసైటీ, రైతులే సంఘటన ఏర్పడి ఆ పండించిన పంట కూడా యాజ్ ఇట్ ఈస్ గా మార్కెట్ లో పోయి అమ్మకుండా దాన్ని రైస్ మిల్ వాళ్ళకి అసలు రైస్ మిల్స్ ఉన్నాయి. అందుకే పల్లి పండిస్తే వేరుశనగలు తయారు చేస్తాం, ఏమైనా ఆయిల్ కానీ కూడా తయారు చేస్తాం. అట్లా ఏ పంట పండించినా దాన్ని ప్యాకేజ్ కూడా చేస్తారు, చేసి మార్కెట్ చేసి, అంటే అంతిమంగా ధర అనేది మనం ఊహించిన దానికంటే ఆల్మోస్ట్ డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తం వాళ్ళు చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు, అంటే ఆ స్థాయిలో పనిచేస్తారు. అంటే మనిషి ఇంకొక పంటలు మాట్లాడుతూ నేను గమనించిన, మీరు సహకరిస్తేనే నేను చేయగలుగుతా, లేకపోతే చేయలేను. మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏమీ లేదు. కావాల్సినది తపన, చెయ్యాలని పోరాట పటిమ. ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా, మంత్రాలయం వచ్చిందా, అందరినీ సంఘటితం చేయడం, అంటే అందరినీ సంఘటితం చేయడం, ఒక శక్తిగా చేయడం, చేసి వాస్తవాలను తెలియజెప్పి అందరినీ భాగస్వామ్యం చేసి పారదర్శకంగా నిజాయితీగా పరిపాలిస్తూ చేసినప్పుడు డెఫినెట్ గా మనం ఏదైనా సాధించవచ్చు. అంటే నమ్మకం అనేది పెట్టుబడి. అది రాజకీయ నాయకులకైనా, వ్యాపార చేయాలన్నా, ఉద్యోగులకైనా, విద్యార్థులకు చదువుకైనా కావాల్సింది ఆ పట్టుదల పోవడం. ఆ స్థాయిలో ఈ యొక్క కల్వకుర్తి మార్కెట్ కమిటీ ఎదగాలని చెప్పని ఆశిస్తూ తప్పకుండా ఉన్నటువంటి వీలుపడి మీ గౌరవ శాసనసభ్యులైనా, వీళ్ళ పెద్దలందరైనా మేము తప్పకుండా మా వంతు సహాయ సహకారం ఉంటుంది. మీ మార్కెట్ యార్డ్ నుంచి
2 కోట్లు 3 కోట్లు ఇతర సంస్థలకు మార్చినారు. తప్పకుండా ఆ డబ్బు మీ డబ్బు మీరు తెప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా. కాబట్టి మొన్ననే మీరు మహబూబ్నగర్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో 3 రోజుల సదస్సు జరిగింది. 3 రోజుల ఉత్సవం జరిగింది. అది మీరందరూ చూసినారు. అందులో ఉన్నటువంటి అంటే ఆ యొక్క సాంకేతిక పరికరాలు కావచ్చు, అట్లాగే ధాన్యం రకాలు కావచ్చు, విత్తనం రకాలు కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అన్నటువంటి పశు సంపద కావచ్చు, చాలా మంది చూసారు. అంటే మనం కూడా రెండవది పెట్టుబడి అక్కడ వెంకటరెడ్డి గారిని ఒక రైతు మాట్లాడాడు. అంటే ఆయన బహుశా 40-50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఈ రోజు దాకా ఒక బస్తా 1 కిలో పట్టలేరు వాడలేదు. ఒక కేజీ ఒక కిలో అంటే స్ప్రే కూడా పెస్టిసైడ్స్ కూడా వాడకుండా అంటే వాడకుండా మళ్ళీ దిగుబడి మీరు ఇవన్నీ కెమికల్స్ చేసి పెస్టిసైడ్ చేస్తే దిగుబడి వస్తుందో అంతకంటే ఎక్కువ దిగుబడి సాధించినట్టుగా చెప్పడం జరిగింది. షార్ట్ పక్కన ఉంది, మీరు వెళ్ళి చూసి రావచ్చు. చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్థాయి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి దానికి అనుగుణంగా మన అందరం కూడా అది ఒక్కరితో సాధ్యమైన అందరూ కలిసి కట్టుగా పనిచేయాల్సిందే. ఆ స్థాయిలో జరగాలి. ఇది ఒక విషయం. రెండవది ఇతర సంస్థ నుంచి మిత్రులు కొందరు మాట్లాడేది రైతు రుణమాఫీ గురించి, రైతు మాట్లాడకపోయినా రైతు భరోసా గురించి, అలాగే ఈ యొక్క మిల్క్ చెల్లించలేదు అంటే పాల ఉత్పత్తిదారులకు రావాల్సిన డబ్బులు కావచ్చు, అదనంగా ఇటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాల్సిందే, రావాల్సిందే. ఇవన్నీ కూడా తీసుకుని చేస్తాం. అంటే అందుకనే వాస్తవాలు మనం ఏమంటారు నేల విడిచి సాగు చేసి మాట్లాడితే సరిపోదు. వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు నేను 7 పర్యాలు పోటీ చేసిన. మరి ఈ 7 పర్యాల్లో ఏ ఎన్నికల సభ నుంచి కూడా ఏ ఒక్క రోజు నేను ఏ ఒక్క వాగ్దానం చేయలేదు. ఆ మైక్లో మాట్లాడుతూ ఉంటే పక్కన కార్యక్రమం వచ్చి నా చెవులో వాళ్ళు స్టేజ్ పైన సార్ ఈ ఊరు వాళ్ళ ఇళ్ళని చెప్పండి, ఈ ఊరిలో కొట్టుకో చెప్పండి నాకు చెవులు చెప్పండి. వాళ్ళు చెప్పగానే నేను ఇంకేదో చెప్తాను. కానీ నేను హామీ ఇవ్వను. ఎందుకంటే నేను గెలుస్తానో లేదో తెలియదు. నేను గెలిచిన పార్టీ గెలిచినదో తెలియదు. నేను పోటీ చేసిన పార్టీ గెలిచిన ఆ ప్రభుత్వం స్కీమ్ ఇస్తుందో తెలియదు. పరిస్థితి ఏమిటో తెలియదు. కాబట్టి హామీలు ఇవ్వను. కాకపోతే ఒక హామీ ఇస్తాను చెప్పి నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, అబద్ధాలు చెప్పను, నా చెప్పిన పనిచేస్తా అని చెప్పిన. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మీరు అడిగింది ఇవన్నీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన నిర్మ ప్రభుత్వం చెయ్యకూడదని ఎలా మన అదృష్టం కొద్ది 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరు ముందు బిడ్డ అలాగే 70 ఏళ్ల కింద భూమి రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ముందు బిడ్డ మన జిల్లా వాసి కొండారెడ్డి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం రావడం జరిగింది. చాలా సందర్భంగా గౌరవించాలా, సంతోషపడాలి. ఎందుకంటే నేను అభినందిస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సభలో ఒక మాటకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పాలమూరు జిల్లా అనాది నుంచి కూడా వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, ఆకలి జిల్లా అనేది వాస్తవం. కాబట్టి ఈ జిల్లాకు ఎంతో చేయాలని చేయకపోతే నాకు తప్పలేదు. కాబట్టి ఆ వేదిక పైన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరూ ఉన్నారు. కాబట్టి వేదిక పెంచి ముఖ్యమంత్రిగా ఉండి ఆ క్యాబినెట్ మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తూ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధి కోసం, అవి సాగునీటి ప్రాజెక్టుల, తాగునీటి ప్రాజెక్టుల, ఉద్యోగుల గురించైనా, ఉపాధి కోసమైనా మీరు చెప్పినట్టు అన్ని అంశాల పట్ల సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వమని క్యాబినెట్ విజ్ఞప్తి చేయడం జరిగింది. చేసి చెప్తూ అక్కడ ప్రజలు కూడా బ్రహ్మలు వేసి ఒకసారి క్యాబినెట్ నమస్కారం చెప్పచ్చు. అంటే చెయ్యాలి అని ఒక తపన ఉంది. ఈ జిల్లాకి ఏదో చెయ్యాలని తపన ఉంది. అవకాశం ఉంది కూడా చేసి పేరు తెచ్చుకోవాలి ఎవరికైనా ఉంటుంది.
చేయకూడదు ఉండదు. కానీ అన్ని ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టుగా వాస్తవాలు ఇప్పుడే చెప్పింది. మీరు రోజు పేపర్లు చూస్తూ ఉన్నారు, రోజు టీవీలు చూస్తూ ఉన్నారు, వాట్సాప్లు చూస్తూ ఉన్నారు. రకరకాల ప్రచారాలు ఏ పద్ధతిలో ఏ శైలితో సాగుతూ ఉంటుంది. ఈ అంశం మాట్లాడే ముందు మరొకటి, సాగునీటికి సంబంధించి గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ అయినా హరీష్ అయినా ఇంకోరు మాట్లాడుతూ మేము అన్ని చేసినాం, మేము గొప్పగా పరిపాలన చేసినాం, ఈ దేశానికి ఈ రాష్ట్రం ఆదర్శం గొప్ప గొప్ప మాటలు ఆనాడు మాట్లాడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. అంటే 10 సంవత్సరాలు అధికారం చేసినటువంటి నాయకులు మాట్లాడే మాటలు. కేసీఆర్ ఏది అంటే చాకచక్యంగా మాట్లాడి 4 కవితలు మాట్లాడి 4 పద్యాలు చెప్పి గొప్పోడు అనిపించుంటే కాదు. కానీ ఎంత నిజాయితీ ఉంది, ఎంత బాధ్యతాయుతంగా పరిపాలన చేసినట్టు ముఖ్యం. కేసీఆర్ చెప్పిండు ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం 1కి 10 సార్లు కేసీఆర్ మాట్లాడు. ధనిక రాష్ట్రం అయినా కూడా మళ్ళీ 7 లక్షల సుమారుగా 20,000 కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అప్పు. దాంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు విద్యుత్ కరెంటు కొనుగోలుకు సంబంధించిన బకాయిలు, ఉత్పత్తి సంబంధించిన 70,000 కోట్ల అప్పు. అంటే మొత్తం కలిపి 8 లక్షల కోట్ల అప్పు. ఇవి కాకుండా మళ్ళా 40,000 కోట్ల బిల్లుల చెల్లింపు బకాయి పెండింగ్ పెట్టిపోయాడు. అంటే ఆఖరి సర్పంచుల బిల్లులతో సహా, కాంట్రాక్టర్లతో సహా, రైతులకు సంబంధించి మాట్లాడే పాల సేకరణకు సంబంధించిన బిల్లులు అన్ని కూడా 40,000 కోట్ల బకాయి. అంటే ఇన్ని లక్షల కోట్లు చేసి నెలకు ఆనాడు 64 సంవత్సరాలు సుమారుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే ఈ రాష్ట్రాన్ని 65 ఏళ్ళు చేసిన అప్పు ఎంత అంటే 70,000 కోట్లు. నెలకు 700 కోట్లు వడ్డీ కడతాం. మరి ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన అప్పు 8 లక్షల కోట్లు. నెలకు ఆనాడు 700 కోట్ల 600 కోట్ల వడ్డీ కట్టారు, నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి అయినా కూడా ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇదే కేఎన్ఐ కలవకుర్తి కెనాల్కు సంబంధించి రైతులు ఎప్పుడూ 8-10 సంవత్సరాల కింద భూములు ఇస్తే వాళ్ళు నష్టపరిహారం మొన్నటిదాకా రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక అది 17 కోట్లు 20 కోట్లు. మొన్న నారాయణ గారు వెంటబడి ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అప్పుడున్నా గొప్ప అనుకుంటే 7,232 కోట్ల 40 లక్షలకు 14వ తారీఖు ఆగస్టు 2020 బ్యాంకు ఖాతాలు జమైంది, గవర్నమెంట్ ఖాతాలు జమైంది. ఇది కూడా పైసలు 14వ తారీఖు ఆగస్టు. అదే 14వ తారీఖు ఆగస్టు జమైన గంట రూపంలో 5,710 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చింది. ఆ మన్నాడు 16వ తారీఖు నాడు మరొక 345 కోట్లు ఇచ్చింది. 25వ తారీఖు నాడు 320 కోట్లు. అంటే రైతు భరోసా కోసం రింగ్ రోడ్డు నమ్మి చేసేసి ఏమైనా మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి 2 లక్షల కోట్ల అప్పు చేసి భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్మి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. మీరు చేసినప్పుడు సుమారు ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇది ఆలస్యం కావడానికి కారణం వాళ్ళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కారణం అవుతాడా? ఏ లెక్క ప్రకారం అయినా కూడా మీరు 10 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తారు. ఎంత చేసింది మీరు? 2014 సందర్భంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు. 4 ఏళ్ళకి చేసింది. మీరు 4 ఏళ్ళకి ఇచ్చిన డబ్బులు చూస్తే ఆ రైతులకు 30 రోజులు వడ్డీగా సరిపోయింది. రెండవ పర్యాయం 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేస్తాను. ఎంతమంది చేశారు? నాకు తెలిసి 25-30% మంది కంటే ఆ అప్పులు మాఫీ కాలే. లెక్క ఉంది, నేను ఉత్తరం మాట్లాడలేదు. అంటే ఇది వాస్తవ పరిస్థితి, అంటే ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వం అంటే కూడా ఒక కుటుంబ లెక్కనే. ఇప్పుడు ఏమీ చేయాలి అయినా ఇన్ని చేసినా ఒకవేళ రైతు భరోసా నిధి ఇవ్వాలంటే నీ లెక్క చేసిన రైతు భరోసా 7,000 కోట్లే కదా, రుణమాఫీ చేయడానికి 21,000 కోట్లు అయింది కదా, అయినా కాలేదా? మరి నీవన్నట్టు మేమేమాలా? అయినా కూడా ఏది అమ్మకుండానే ఇన్ని చేసిన ప్రభుత్వ ఉద్యోగులు 1వ తరగతి జీతాలు ఇచ్చిండు. అక్కడ 40,000 కోట్ల పాత బకాయిలు చెల్లించిపోయింది. ఇలా 40,000 కోట్లు సుమారు 20,000 కోట్లు బకాయిలు చెల్లించడం జరిగింది. అంటే కాంట్రాక్ట్ కావచ్చు, గ్రామీణ
కొంత సగం వరకు క్లియర్ చేయడం జరిగింది. అంటే ఇది మరి ఈ ప్రకారం ఇన్ని చేస్తూ కూడా మళ్ళా ఈ రోజున ప్రభుత్వం 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నామా ఇస్తలేమా? మిస్ అయిన వాళ్ళు పొరపాటు జరిగి ఉంటే రోడ్లు తిరిగి చేసే కార్యక్రమం చేయాలి. 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తున్నామా ఇస్తలేమా? మరి మిస్ అయితే సరి చేసుకోవాలి. ఈ నంబర్ తక్కువ పడి ఉంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నామా ఇస్తలేమా? రేపే రాష్ట్ర మళ్ళీ 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తాను. రేపే ముఖ్యమంత్రి గారు ఉదయం 10:30 గంటలకు ఆ యొక్క వెబ్సైట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ రేపే ప్రారంభం చేస్తాము. అంటే వాటిని మంజూరు చేయడం ఏర్పాటు చేస్తాము. మీ నియోజకవర్గాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు నాన్నెడ్డి గారి చేతుల మీద పేదవాళ్లకు గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, బిడ్డాడ పడుకోవాలి, అరుడాడ పడుకోవాలి, గొర్రెనాడ బర్రెనాడ మేకల మాట్లాడాడు. 10 ఇళ్ళు కట్టించినా అక్కడ కట్టించినా పోయినా అంతకుండా ఉన్నటువంటి లేదు. ఈ రోజున 20,000 కోట్ల రూపాయలతోటి ఒక కలుగు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, 3,500 ఇండ్లు 5 లక్షల రూపాయలు ఒక్కొక్కటి. అంటే సుమారుగా నాకు తెలిసి సబ్జెక్టు కలిసి 175 కోట్లు అవుతుంది. అంటే పేదవాళ్ళ ఇళ్ల కోసం అది కూడా మంజూరు ఏర్పాటు చేస్తా ఉన్నాం కదా. సరే, అంటే పొంగటి గారు కలుగుతుంది ఇస్తారు నెక్స్ట్ కలవకుడికి 1000 ఇళ్ళు ఎక్కువ ఇచ్చేటంటే సంతోషం అదృష్టం అవుతుంది. సో 1000 ఇళ్ళు ఎక్కువ ఇస్తారు చెప్పిన జరిగితే మీ కలవకుడి వాళ్ళకి చాలా అదృష్టం అవుతుంది. నేను మంత్రులు మాకు వచ్చే 3,000. అంటే ఇది వాస్తవ పరిస్థితి. రైతాంగం అర్థం చేసుకోవాలి. ఇవ్వకూడదని ప్రభుత్వం లేదు. ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇవన్నీ కూడా చేయ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ, 2 లక్షల లోపల ఎవరికైతే ఉందో, ఇక్కడ ఇంకో చిన్నది అర్థం చేసుకోవాల్సింది. 2 లక్షల రూపాయలు అనేది ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి ఈ ప్రభుత్వం నిర్ణయించి చెప్పింది. ప్రతి రైతుకు, ప్రతి ఖాతాకు కాదు, ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు. దాని కూడా కొంత ఆలస్యమైంది. ఒకరికి 4 ఖాతాలు ఉండొచ్చు, ఒక ఖాతా. వాటిని సరి చేసి కూడా మనం మళ్ళీ సుమారుగా 4 లక్షల మందికి రైతుకు అటువంటి మిగిలిపోయి ఉంటే మొన్న కూడా వాటికి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిపోయి ఉంటే ఉండొచ్చు, కాదండి. కానీ ఇది వాస్తవ పరిస్థితి. ఇలా 500 రూపాయలు అదనంగా పోలీసు ఇవ్వడంలో 1,000 కోట్ల రూపాయలు ఎంత ఉంది. ఇలా వర్షం వానలు వచ్చో, కరువు వచ్చో, పంటలు పాడైపోతూ నష్టం జరిగితే గతంలో 10 ఏళ్ళు 1 ఎకరా కూడా గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలే. కరువులు వచ్చినా, వరదలు వచ్చినా. ఈనాటి ప్రభుత్వం బీమా చెల్లింపు చేసే కార్యక్రమం చేసి 11 కోట్ల రూపాయలు చెల్లింపు చేసి అది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఓదికు బోనస్, ఓదికు రుణమాఫీ, ఓదికు ఇన్సూరెన్స్, ఓదికు రైతు బీమా, ఓదికు కొన్ని డ్రిప్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక ఇంప్లిమెంట్స్ అంటే ఒక సాంకేతిక సంబంధించినటువంటి రైతుకు సంబంధించిన పనిముట్లు కావచ్చు. ఇవన్నీ కూడా సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. కేవలం సంవత్సరమే అయింది కదా, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా. ఇవన్నీ కూడా రైతాంగం కూడా అర్థం చేసుకొని చర్చ జరగాలి. ఎందుకు ఆలస్యం అవుతా ఉంది, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు, వాస్తవాలు గమనించాలి. ఎందుకంటే భగవంతుడు మనకు మనిషికి ఒకరికి ఆలోచన శక్తిని ఇచ్చింది. వాళ్ళు ఏదో గుడ్డెట్టు చేయబడినట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, దానికి వందన పడాల్సిన అవసరం లేదు. వాస్తవాలు అర్థం చేసుకునే కార్యక్రమం జరగాలి. రెండవది, నా యొక్క కల్వకుర్తికి సంబంధించి తప్పకుండా అన్నిటికంటే ప్రధానమైంది ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఆ వేదిక ద్వారా ఈ జిల్లాకు, పాలమూరు జిల్లాకు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చినప్పుడే నాకు సంతృప్తి అని మాట్లాడడం జరిగింది. ఆ దిశగా అడుగులు పడతాయి. ఖచ్చితంగా కల్వకుర్తిని పూర్తి చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఇప్పటి వరకు దాన్ని నీటి కేటాయింపు చేయలేదు కదా ప్రభుత్వం, జరగలేదు ఇప్పటిదాకా కూడా. నిధులు కూడా మంజూరు చేయలేదు, కాలువలు మంజూరు కాలేదు, కేవలం రిజర్వాయర్ కాలువలు కూడా మంజూరు చేయడం జరిగింది. సో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. ఖచ్చితంగా జరిగితే కల్వకుర్తి నియోజకవర్గానికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 78 లక్షల ఎకరాల దాకా 1,10,000 ఎకరాలకు నీళ్ళు నారాయణ గారు చెప్తా ఉన్నారు. అది పూర్తి చేస్తే 1,10,000 ఎకరాలకు కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వస్తాయి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. అంటే శాశ్వతంగా కల్వకుర్తి యొక్క కరువు దూరం కావాలంటే ఇవి పూర్తి కావాలి. అది కూడా జరుగుతుంది.
కాబట్టి ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. నా లోను అటు ఇటు జరగవచ్చు, కానీ ఉద్దేశపూర్వకం చేయడం మనం తప్పు పట్టాలి. చెయ్యలేని పరిస్థితులు, ఆలస్య పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కాబట్టి గాడిని గుర్రాన్ని రెండింటిని ఒకే గాడికి కట్టేదని చెప్పని రైతాంగాన్ని నాయకులకు మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నాన్నెడ్డి గారు మాట్లాడారు పూరీకి సంబంధించి. ఇప్పుడు పూరీకి సంబంధించి ఇదిగో వాస్తవాలు చెప్పాలి కదా. మా శాఖకు సంబంధించి 2100 కోట్ల రూపాయలు బడ్జెట్ అడిగినాం. 2140 కోట్ల రూపాయలు సుమారుగా బడ్జెట్ అడిగాం. అడిగితే మాకు వచ్చిన బడ్జెట్ అంతా కరెక్ట్ గా 10%, 10% వచ్చింది. అంటే 240 కోట్లు. ఆ బట్టి గారికి గట్టిగా మాట్లాడితే మరో 150 కోట్లు వచ్చింది, అంటే 400 కోట్లు. ఈ 400 కోట్లు కొత్త శాంక్షన్ కాదు, పాత శాంక్షన్లే దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, పాత బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే ఒక శాంక్షన్ కాదు, వాళ్ళ పెండింగ్ పెట్టి మీరు అడిగిన ప్రకారం 1, 2, 3 ఖచ్చితంగా మిమ్మల్ని మీకు మీరు అడిగిన నో అనేది మీరు అడిగిన దానికి నో అనేది కానీ ఖచ్చితంగా కలవకుంటే ఎంతో కొంత ఈ యొక్క టూరిజం కింద కూడా ఇచ్చే కార్యం చేస్తా. ఇంకో శాఖ కావాలని చెప్పండి, మీకు కాబట్టి తప్పకుండా జరుగుతుంది. రెండవది నాకు ఇంకో శాఖ ఉంది, టూరిజంతో పాటుగా కల్చర్ శాఖ. కల్చరల్ అంటే కల్చరల్ మంత్రి అంటే ఏమనుకుంటారు, ఆట పాటల మంత్రి అనుకుంటారు. అవునా? కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. జీవన విధానం అంటే ఆటకు వస్తుంది, పాటకు వస్తుంది, చదువులకు వస్తుంది, వ్యవసాయానికి వస్తుంది, ఆలోచనకు వస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. ఈ కల్చర్ మన సంస్కృతి ధ్వంసమైంది. ఈ సంస్కృతి మనం కాపాడితే అసలు ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరమే రాదు. అది కూడా లెక్క చెప్తా, ఒక 2 మాటలు చెప్తాం ఆలస్యమైన కూడా. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎటుపోతుంది డబ్బు? ఎందుకు పేదవాళ్ళు పడిపోతున్నారు? ఎందుకు రైతుకి ఎన్ని ఎకరాలను అప్రూపాలు అవుతా ఉన్నారు? ఎందుకు బయటపడలేకపోతా ఉన్నారు? వ్యాపారం చేసిన కోట్లు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్ పైన కోట్లు సంపాదిస్తారు, ముందుకు పోలేకపోతా ఉన్నారు. అంటే మనకు వస్తున్న ఆదాయంలో మనం ఖర్చు పెట్టినది మన పిల్లల చదువుల కోసం, మినుగురు పురుగు అంటే మినుగురు అంటారు కదా, పురుగు లైట్ కు అట్రాక్ట్ అయినట్టుగా మనం కార్పొరేట్ స్కూల్కు, కార్పొరేట్ గదులు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 1 గంట సమయం కేటాయిస్తే 100 రోజులు నిండు జీవితం పని ఉంటుంది. అది జరగకుండా మన నిర్లక్ష్యం వల్ల రోజు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కు లక్షల మంది ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా ఇసుకేస్తే రాలంట జనం హాస్పిటల్ ఉంటా ఉన్నారు. రోగం వచ్చింది. ఎందుకు వస్తా ఉన్నాయి? ఎందుకు వస్తుంది అంటే మన ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు. లక్షలు ఖర్చు పెడతాము అంటే చదువు పేరు లక్షలు పోతా ఉన్నాయి. ఆ అలవాట్ల కారణంగా లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ పాలవుతుంది. ఇంకోటి ఉంది, ఉన్నోళ్ళు ఎంత పెట్టినా నడుస్తుంది, కానీ ఉన్నోళ్ళు చూసి లేని కూడా చేస్తా ఉన్నాం. పండుగల పేరు మీద ఏమంటున్నది, పెళ్లిళ్ళు, పేరెంటాలు, చీరలు, సారెలు, జ్యోతి గడ్డియాడాలు, వారంగా లక్షల రూపాయలు డబ్బు లేకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని లక్షలు కట్టేసి అప్పులపాలు అవుతా ఉన్నారు. దానితో తర్వాత తాగు అంటే ఇవి మనకు వచ్చిన ఆదాయం ఇది గాలికి పోతా ఉంది. మన మహిళా సంఘాలు చాలా మంది మహిళలు రూపాయి పెరుగుపడ్డారు. రూపాయి మాకు వడ్డీ, రూపాయి పావుల వడ్డీ రాలేంటారు, 2 వడ్డీ రాలేంటారు. అసలు అందుకనే దీన్నే మన సంస్కృతి అంటాం, కల్చర్ అంటాం. అందుకనే మన ఆలోచనలు, అలవాట్లు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ యొక్క ఇంద్రమ పాలనలో అన్ని కూడా కొంత మార్పు వచ్చినప్పుడే ప్రభుత్వం చేసి ప్రభుత్వం చేయాలి, మనం చేసి మనం చేయాలి. చదువుల పట్ల కూడా గ్రామ ప్రజలు, గ్రామ రైతాంగం, గ్రామ యువకులు ఒక సంఘటిత శక్తి ఏర్పడితే కార్పొరేట్ చదివే లక్షలు పెట్టి ఖర్చు పెట్టే చదువు మీరు అందరూ కలిసి గ్రామంలో ఐక్యంగా ఉండి పిల్లల్ని పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా
చదివించి ఆడిపించే కార్యక్రమం చేస్తే 100% 6 లక్షలు ఖర్చు పెట్టే అర్హత లేకనే గొప్ప చదువులు వస్తాయి. మా బుర్లాకులో మనం పండుగ చేస్తున్నారు అది నేను కింద అంటే పూర్వ విద్యార్థులు రాసుకున్న చదువులో అందరూ ప్రభుత్వ పాఠశాల చదువుకునే ఇలా ఎక్కడెక్కడో దేశ విదేశాలు ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిపోయారు. ప్రభుత్వ పాఠశాల అంటే మనం చురుగ్గా తెలియదు కాబట్టి మనం వాటిని నడిపించుకునే కార్యక్రమం చేయాలి. అంటే ఆ దిశగా ఆలోచన చేయాలని మీ అందరికీ సవిని తెలియజేస్తూ ఖచ్చితంగా కలవకుర్తి రైతాంగం కలవకుర్తి ప్రజల మేలు కోసం బాగు కోసం ఈ ప్రభుత్వం చేసే కార్యం తప్పకుండా మంచి కోసం సాగునీటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేసే కార్యం చేస్తాం. మా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటాయని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రతిపక్ష నాయకుల మాటలు వాళ్ళు దుర్మార్గంగా ఏ మాట ఛార్జ్ షీట్ ఇస్తామని మాట్లాడతారు. ఇలా హరీష్ అయినా కేటీఆర్ కానీ ఈ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్ ఇస్తామని మాట్లాడు. ఏం ఛార్జ్ షీట్ అంటే 1 సంవత్సరం పరిపాలన మీరు ఛార్జ్ షీట్ ఇస్తే మరి 10 సంవత్సరాలు మీరు చేసిన దానిపైన ఏమి ఇవ్వాలి? కాబట్టి అటువంటి వాటి మీరు ఎవరు కూడా అటువంటి తప్పుడు ప్రచారాలకు లొంగకుండా వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రీరామ రక్ష. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ అయినా రాజీవ్ గాంధీ అయినా దేశ సమగ్రత కోసం దేశ ప్రతిష్ఠత కోసం ప్రాణాలు అర్పించారు. ప్రధానమంత్రి పదవులు కాలికాడికి వచ్చినా కూడా 2004లో సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి పదవి అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. 2009లో రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి పదవి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఇంతకంటే ఏం కనపడాలి? ఇంకా కేసీఆర్ గొప్ప అంటాడు, వాళ్ళ కుటుంబం బాగుపడవచ్చు, రాష్ట్రం అప్రపాలైంది.